అందరికీ హాయ్ అండి. టుడే we are discussing about can could. మనం ఏం చెప్తున్నాం అంటే can could హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అయితే ఏ టైప్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్, అదేవిధంగా దీనికి స్ట్రక్చర్ ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ కెన్ కుడ్ ఏంటమ్మా అంటే ఈ రెండు కూడా హెల్పింగ్ వర్బ్స్ అంటమ్మా. హెల్పింగ్ వర్బ్స్ అంటమ్మా. హెల్పింగ్ వర్బ్స్ అంటే మనకు తెలుసు. ఏంటి హెల్పింగ్ వర్బ్స్ అంటే 24 హెల్పింగ్ వర్బ్స్ అని మనకు తెలుసు. ఎన్ని ఉంటాయమ్మా హెల్పింగ్ వర్బ్స్? 24 ఉంటాయి. అయితే ఇందులో అమ్మా బి ఫార్మ్స్ ఉంటాయి. ఏ ఫార్మ్స్ రా? బి ఫార్మ్స్ ఉంటాయి. అదే బి ఫ్యామిలీ అంటారు అనమాట. అదేవిధంగా డూ ఫార్మ్స్ ఉంటాయి. డూ ఫార్మ్స్ ఉంటాయి. అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. లాస్ట్ లో మనకి మోడల్స్ ఉంటాయమ్మా. మోడల్స్. ఓకే. అయితే బి ఫార్మ్స్ అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ వస్తుంది. చూడండి, ఈజు, యాము, ఆరు, వజ్, వర్, ఈ 5. అదే డూ ఫార్మ్స్ ఏంటి సార్ అంటే డూ, డజ్, డిడ్, ఈ 3. హ్యావ్ ఫార్మ్స్ ఏంటమ్మా అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఈ 3. మరి మోడల్స్ అంటే ఏంటి సార్ అంటే 10 ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? 10 ఉంటాయి. చూడండి, ఫస్ట్ మనం రాద్దాం. విల్, విల్కి వుడ్, సెల్, సెల్కి షుడ్, అదేవిధంగా కెన్, కెన్కి వుడ్, అదేవిధంగా మే, మేకి మైట్. లాస్ట్ లో మా ఇది ఇంపార్టెంట్ మీకు, మస్ట్, ఆర్ టు, ఓయు యూజేహెచ్టి ఓఏటి, ఆర్ టు. ఈ 10 మోడల్స్ అంటారు అనమాట. ఇక్కడ ఈ మొత్తం చూడండి, ఈ 10 ఇవి 12 ఉంటాయి. అంటే మన 24లో 14 ఉంటాయి. ఈ బి ఫార్మ్స్ కి, డూ ఫార్మ్స్ కి, యావ్ ఫార్మ్స్ కి V1 తప్పనిసరిగా రావచ్చు, రాకపోవచ్చు. వెర్బ్ మారుతుంది, మారిపోవచ్చు. V1 రావచ్చు, V2 రావచ్చు, V3 రావచ్చు, ఏదైనా రావచ్చు. అంటే వెర్బ్ మారుతుంది అనమాట. పర్ఫెక్ట్ గా ఒక వెర్బ్ వస్తుందని చెప్పలేం ఈ 3 ఫ్యామిలీస్ కొన్నాం. కానీ మోడల్స్ వచ్చేసరికల్లమ్మా ఖచ్చితంగా మా V1 యూజ్ చేస్తామమ్మా. V1 అంటే వీటి తర్వాత ఏమొస్తుందమ్మా? V1 వస్తుందమ్మా. కాబట్టి ఇప్పుడు కెన్ కుడ్ దేనికి సంబంధించింది అయితే చూడండి, ఎక్కడ ఉన్నది మన దగ్గర కెన్ కుడ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ లో ఎటువంటి హెల్పింగ్ వర్బ్? మోడల్ అన్నమాట. సో హెల్పింగ్ వర్బ్ అయింది కెన్ కుడ్. అండ్ హెల్పింగ్ వర్బ్ లో ఇంకో టైప్ ఏంటమ్మా? 4th టైప్ ఏంటది? మోడల్ అయింది అనమాట. సో మరి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటది చూద్దాం. స్ట్రక్చర్ చూడమ్మా. ఇదండి సబ్జెక్ట్ ఉంటుంది. ఇదిగో మనకి కెన్ యూజ్ చేయొచ్చు లేదా కుడ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటమ్మా చెప్పాను? V1. కెన్ తర్వాత కుడ్ తర్వాత ఏంటి రాయాలమ్మా? V1. V1 తర్వాత మనము ఆబ్జెక్ట్ రాయొచ్చు. చూడండి స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. చెప్పండి, సబ్జెక్టు ప్లస్ కెన్ ఆర్ కుడ్ ప్లస్ V1. చూడండి, కెన్ కి కుడ్ కి పక్కన ఏం రావాలి? V1 రావాలి. ఎందుకంటే మోడల్ కాబట్టి. చూసాం ఇక్కడ. సో మనము ఫస్ట్ కెన్ అంటే ఏంటి సార్, కుడ్ అంటే ఏంటి సార్ చూద్దాం. తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ కెన్ అంటే కెపాసిటీ అమ్మా. కెపాసిటీ గురించి మాట్లాడతాడు. కుడ్ అంటే ఇమ్మెన్సివ్ కెపాసిటీ. ఇమ్మెన్సివ్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, ఇమ్మెన్సివ్ కెపాసిటీ అంటే ఏంటో చెప్తా. ఫస్ట్ ఇమ్మెన్సివ్ కెపాసిటీ చూడండి. కెపాసిటీ అంటే ఏదైనా ఒక వ్యక్తిని మనం ఊహించినప్పుడు, ఈ పని ఒక వ్యక్తిని చూసాము, ఈ పని చేయగలడరా అంటాము. అంటే అలాంటిది చేయగలడు, చేయగలడు. తెలుగులో ఇలా మీనింగ్ వచ్చే యాక్షన్ కి మనము కెన్ యూజ్ చేస్తాము. లేదు చేయగలిగాడు, చేయగలిగాడు అనే మీనింగ్ వచ్చింది అనుకోండి, దీన్ని మనము ఎటు యూజ్ చేయాలమ్మా? కుడ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ 1 చూద్దాం. చూడండి, మనకి IPL నడుస్తుంది. IPL లో మనకి ఆర్సీబీ టీం ఉంది. అదేవిధంగా చెన్నై టీం ఉంది. ఈ 2 టీములు ఎప్పుడు కూడా చెన్నై టీం టైటిల్ సాధిస్తుంది. అందరూ ఏమంటారు? CSK కెన్ గెట్ ట్రోఫీ అంటారు.
సిఎస్కి కెన్ గెట్ ట్రోఫీ అంటే సిఎస్కి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి కెన్ అంటే సిఎస్కి ట్రోఫీను సాధించగలదు అన్నాం. ఐపీఎల్ ముందు అదే కదా మాట్లాడుకున్నారు, సిఎస్సికి ట్రోఫీ వస్తుందా, ట్రోఫీ సాధిస్తుందా అని అనుకుంటారు. మరి ఆర్సీబీ కోసం ఏమనుకుంటారమ్మా? ప్రతి ఐపీఎల్ ముందు ఆర్సీబీ కెనాట్ గెట్ ట్రోఫీ, చూసారా? ఈ ఒపీనియన్ ఉంటుంది. సిఎస్కే ట్రోఫీ సాధించగలదు, ఆర్సీబీ సాధించలేదు అంటాం. ఎప్పుడైతే ఇలా సాధించలేదు అని మనం అనుకున్నప్పుడు మనము సాధించింది అనుకోండి, కప్పు వచ్చేసింది అనుకోండి ఆర్సీబీకి, అప్పుడు ఏమో తెలుసా? ఆర్సీబీ కుడ్ గెట్ ట్రోఫీ, చూసారా? కుడ్ గెట్ ట్రోఫీ. కుడ్ ఎందుకు వచ్చింది చూసారా? కుడ్ ఎలా వచ్చింది చూసారా? ఏంటంటే ఏదైతే మనం పని చెయ్యలేదు అనుకుంటామో, చెయ్యలేని పనిని, మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎందుకంటే ఇమ్మెన్సివ్ కెపాసిటీ అంటే దీనికంటే ఎక్కువ అనమాట. ఇది చేయగలరు, సాధారణంగా సిఎస్ కంటే కప్పులు కొట్టగలదు, ఎందుకంటే బాగా ఆడుతుంది కాబట్టి ఆడతారు. కానీ ఆర్సీబీ కప్పు కొట్టలేదని నమ్మకం ఉంది, ఎందుకంటే 18 సీజన్స్, ఇది 18th సీజన్ నడుస్తుంది, కానీ 17 సీజన్స్ వరకు కూడా కప్పు సాధించలేదు కాబట్టి దీని మీద ఎవరికి నమ్మకాలు లేవు. అలాంటి నమ్మకాలు లేని చోట ట్రోఫీ సంపాదించినప్పుడు అంటే పెద్ద సక్సెస్ వచ్చింది కదమ్మా. అందువల్ల ఎలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే కుడ్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు రాకేష్ ఉంటాడు. రాకేష్ కెన్ గెట్ 100 మార్క్స్ అంటాను. అంటే రాకేష్ బాగా చదవచ్చు, ఆ అబ్బాయికి 100 మార్క్స్ వస్తాయని చెప్తున్నాము. అదే విధంగా మనము సురేష్ కోసం మాట్లాడలే, అబ్బాయికి రావు అని నమ్ముతున్నాం, కానీ వీడికి 100 వచ్చి అనుకున్నామా, కుడ్ గెట్ అనాలన్నమాట. కుడ్ గెట్ 100 మార్క్స్. మనకు రాకేష్ వస్తే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ సురేష్కి వచ్చి అనుకున్నామా, వీడిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయని వాడికి ఎక్స్పెక్ట్ చేసే విధంగా వచ్చినట్లయితే మనం ఎప్పుడు యూజ్ చేస్తామా? కుడ్ యూజ్ చేస్తాము. అంటే కుడ్ యూసేజ్ మీకు బాగా రావాలమ్మా. కెన్ అందరూ యూజ్ చేస్తారు, కుడ్ యూసేజ్ బాగా రావాలి. మళ్ళీ చెప్తున్నాను, కుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తారమ్మా? ఏదైనా చెయ్యలేము అనుకున్న పనిని చేసి చూపిస్తే కుడ్ యూజ్ చేయాలన్నమాట. కెన్ చేయగలడు అనుకున్న పనులే మనం యూజ్ చేయాలి. ఇక స్ట్రక్చర్ మనం ఫాలో అయ్యేలేవో చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ రాసి చూడమ్మా. సబ్జెక్ట్ ఇక్కడ సిఎస్ అనేది సబ్జెక్ట్ అయింది. ఇక్కడ ఏంటి రాశాను? కెన్ రాశాను, బాగానే ఉంది. V1 రాశాను లేదా? ఇవ్వండి V1 రాశాను. ఇక్కడ కూడా చూడండి, ఆర్సీబీ అన్నాను, కుడ్ రాశాను, V1 రాశాను. చూసారా? రాకేష్ అన్నాను, గెట్ అన్నాను, V1 రాశాను. అదే సురేష్ అన్నాను, V1 రాశాను. అన్ని V1 మాత్రమే రాయాలి. కెన్కి కుడ్కి V1 మాత్రమే రాయాలి. ఓకేనా? ఇదమ్మా మనకి దిస్ ఇస్ ఆల్ అబౌట్ కెన్ కుడ్. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.